హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్పైసీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే కమ్మనైన సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గారెలు ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటాయి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక బౌల్ కొలతతో సొరకాయ తురుమును వేసుకోవాలి. ఆ తర్వాత గంట ముందు నానబెట్టుకున్నటువంటి అర గ్లాస్ పచ్చిశనగపప్పును వేసుకోవాలి. సుమారుగా అంతే కొలతతో నువ్వులను కూడా వేసుకోవాలి. 15 వరకు పచ్చిమిరపకాయలని దంచి వేసుకోవాలి. ఇందులోనే అల్లం తురుము 3 ఇంచుల వరకు అల్లం తురుమును సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు జీలకర్రని, 2 టీ స్పూన్ల వరకు వామును కూడా వేసుకోవాలి. మనం ముందుగానే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారము కొద్దిగా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా కలుపుకొని ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకును తీసుకొని ఆ కరివేపాకుని కూడా సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మళ్ళొకసారి మిశ్రమాన్ని అంతటినీ కూడా చేత్తో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఏ బౌల్తో అయితే సొరకాయ తురుమును తీసుకున్నామో అదే కొలతతో ఒక బౌల్ నిండా వరిపిండిని తీసుకొని ఆ వరిపిండిని ఇందులో వేసుకొని చేత్తో బాగా కలుపుకోండి. అవసరమైతే నీళ్లు కొద్ది కొద్దిగా చల్లుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఈ పిండి పూర్తిగా గట్టిగా తడుపుకోవద్దు, పూర్తిగా వదులుగా లూజుగా కూడా తడుపుకోవద్దు. మనకు చపాతీ పిండి కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఈ మాదిరిగా ఉండాలి. పిండి ఇలా తడుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఒక అరగంట సేపటి వరకు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే పిండి ఇలా సాఫ్ట్గా అయ్యి ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేగెక్కాక ఆయిల్ మీడియంగా వేడెక్కితే సరిపోతుంది, బాగా వేడిగా అవ్వనక్కర్లేదు. ఆ తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఆయిల్ పూసినటువంటి పాలిథిన్ కవర్ మీద ఇలా గారెల్లాగా ఒత్తుకోవాలి. ఈ గారెలు బాగా మందంగా ఉండకూడదు, పూర్తిగా పలసగా కూడా ఉండకూడదు. ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది. గారెల్లోకి మధ్యలో ఒక చిల్లు పెట్టుకొని ఈ గారెల్ని మనము కడాయిలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మీడియం, మనం ఆయిల్ బాగా వేడెక్కకుండా ఫ్లేమ్ మీడియంగా ఉంటే సరిపోతుంది. అంటే లోపల వరకు బాగా కాలుతాయి, మనకు టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా ఒత్తుకొని ఆ తర్వాత కాసేపటి తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పుకొని కూడా మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచితే డీప్ ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది, కానీ ఈ గారెలు మంచిగా లోపల వరకు గోలి తినడానికి మంచి టేస్ట్గా ఉంటాయి. అలాగే మనము మిగిలిన మిశ్రమంతో కూడా గారెల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ గారెలు బాగా గట్టిగా అప్పాల్లాగా ఉండవు, కాస్త మెత్తగా ఉంటాయి, తినడానికి బాగుంటాయి. మీకు తుంచి చూపిస్తాను చూడండి. మీరందరూ వీటిని బాగా ఇష్టపడతారు. ఖచ్చితంగా మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ కమెంట్ని పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే